డాక్టర్ గారు, మాకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. వరుసగా 3 సార్లు గర్భం వచ్చి 4వ నెలలో 5వ నెలలో అబార్షన్లు అయిపోయాయి. గర్భం నిలవడం లేదు. మళ్ళీ ఇప్పుడు మా ఆవిడ గర్భవతి. ఈసారైనా గర్భం నిలవాలంటే ఏం చేయాలి? మాది మేనరికపు వివాహం. ఇదేమన్నా గర్భాస్రావాలు అవ్వడానికి కారణమా? నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. మేనరికాల్లో కూడా గర్భస్రావం కొంత అవకాశం ఉంది, కానీ ప్రధానంగా వీళ్ళలో RH ఇన్కంపాటిబిలిటీ అంటాం. భార్య RH నెగిటివ్ అయ్యి భర్త RH పాజిటివ్ అయినట్లయితే, అది బ్లడ్ గ్రూప్స్ లో బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ భార్య, భర్త పాజిటివ్ అయితే ఇలా అబార్షన్స్ అయిపోవడానికి అవకాశం. అలా కాకుండా సిఫిలిస్ లాంటి జబ్బులు ఉన్నట్లయితే, సుఖవ్యాధులు, సిఫిలిస్ సుఖవ్యాధులు లోపల సిఫిలిస్ పైకి లక్షణాలు ఉండవు, వాటి వల్ల కూడా అబార్షన్ అవడం అవకాశం. ఇంతేకాకుండా గర్భాశయం 2 అసలు రీతిలో కూడా చిన్నది కనుకోండి, లేదా గర్భాశయం సెప్టం ఉంటాం, మధ్యలో అడ్డు కూడా ఒకటి వస్తుంది, అలాగనే ఉందనుకోండి, ఉంటే కూడా అబార్షన్ అయిపోతాయి. అంటే గర్భాశయం నిర్మాణంలో లోపం కారణం అవుతుందన్నమాట. అదే అబార్షన్స్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని అది జెనెటిక్ కారణాలా, లేకపోతే బ్లడ్ గ్రూపింగ్లో తేడాలా, బ్లడ్ గ్రూప్ అంటే RH నెగిటివ్ టెక్నికల్ గ్రూపింగ్ కాదు, మెయిన్గా RH ఫ్యాక్టర్ అంటాం. RH తప్పులు చూపించుకోవాలి. భర్త RH పాజిటివ్, భార్య RH నెగిటివ్ అయితేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి ఉన్నాయా అది చూసాలి. గర్భాశయంలో తేడాలు ఉన్నాయా, దానికి మామూలుగా హిస్టోస్టాటిక్ చేసినా హిస్ట్రోస్కోపీ చేసినా తెలిసిపోతుంది. దానిలో చేస్తే చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతుందండి. ఇదేం కాదు, కానీ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. ఇది చేస్తుంటే ఆ గర్భం తప్పకుండా నిలుస్తుంది. అంతేగాని ప్రతిసారి ప్రాబ్లం లేదు, పోదు కూడా.